ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకొస్తే ఏం చేస్తామో చెప్పేదే ఎన్నికల ప్రణాళిక. ప్రజలకు తమ ప్రాధాన్యాలను మేనిఫెస్టోల్లో తెలియచేస్తాయి రాజకీయ పార్టీలు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న మేనిఫెస్టోలు చూస్తే ప్రాక్టికల్ గా సాధ్యమేనా అనే అనుమానం కలుగుతుంది. వాస్తవాలను పక్కన పెట్టి జనాన్ని ఊహల లోకాల్లో విహరింపచేయడమే లక్ష్యంగా మేనిఫెస్టోలకు రూపకల్పన చేశాయి పొలిటికల్ పార్టీలు. 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తామని చెబుతోంది ఒక పార్టీ. అసలు ఒక్క థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? ఈ నిర్మాణానికి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా? వీటి గురించి ఎలాంటి అవగాహన లేకుండా మేనిఫెస్టోలను రిలీజ్ చేస్తున్నారు. టోటల్ బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయిస్తోంది చాలా తక్కువ. కేవలం 2 నుంచి 3% మాత్రమే విద్యా రంగానికి కేటాయిస్తున్నారు. గల్లీ గల్లీకి ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్నాయి, ఫలితాల్లో దూసుకుపోతున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. గవర్నమెంట్ స్కూల్స్ లో చేరేవాళ్లు లేక అనేక పాఠశాలలు మూతపడే స్థితికి వచ్చాయి. ఈ సమస్యను ఏ పార్టీ తమ మేనిఫెస్టోలో చేర్చిన దాఖలాలు లేవు. మేనిఫెస్టోల పేరుతో జనాన్ని ఆకర్షించడానికే ప్రాధాన్యమిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అటూ ఇటూగా అన్ని పొలిటికల్ పార్టీలు జనాకర్షక పథకాలకు పెద్దపీట వేశాయి. ఎక్కడా కొత్తదనం లేదు. ఎన్నికల సీజన్లో మేనిఫెస్టోల పేరుతో ఎడాపెడా హామీలు ఇవ్వడం మినహా ఆ తరువాత పట్టించుకోవడం లేదు రాజకీయ పార్టీలు. ఎన్నికల ప్రణాళికలకు కట్టుబడి ఉండటం లేదు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికే ప్రయత్నిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇలా మేనిఫెస్టోల్లో చేర్చిన అంశాలను పట్టించుకొని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సామాన్య జనం. దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన సైన్స్ అండ్ టెక్నాలజీని పూర్తిగా మరచిపోయాయి రాజకీయ పార్టీలు. ఏ పార్టీ మేనిఫెస్టోలోనూ శాస్త్ర సాంకేతిక రంగాల ప్రస్తావనే ఉండదు. అసలు అది ఒక ఇష్యూయే కాదన్నట్లు ప్రవర్తిస్తుంటాయి పొలిటికల్ పార్టీలు. ఆకాశం నుంచి చందమామను తెచ్చివ్వాలని ప్రజలు కోరుకోవడం లేదు. విద్య, వైద్యం, చదువు, ఆహారం, కనీస వసతులు ఇలా చిన్న చిన్న కోరికలే కోరుకుంటున్నారు జనం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రణాళికలు ఒక ప్రహసనంలా మారిపోయాయి. మేనిఫెస్టోల్లో చేర్చిన అంశాల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు సామాన్య ప్రజలు.